హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మౌనిక. ఈరోజు మేము గోరింటాకు పెట్టుకున్నాము. ఈ ఆషాఢ మాసంలోనే గోరింటాకు ఆడవాళ్ళు ప్రతి ఒక్కరు పెట్టుకుంటారు కదా. సో మేము కూడా పెట్టుకున్నాము. గోరింటాకు ఆషాఢంలోనే తప్పనిసరిగా పెట్టుకోవాలి అని అంటారు కదా. మరి ఈ నెలలోనే ఎందుకు ఇంత ప్రత్యేకం అంటే దీని వెనుక ఆధ్యాత్మిక ఆరోగ్య కారణాలు ఎన్నో ఉన్నాయి కదా. మీకు కూడా తెలిసే ఉంటుంది కదా. గోరింటాకు అసలు పేరు గౌరీ ఇంటి ఆకు. కానీ మనం దాన్ని ఏమంటామంటే గోరింటాకు అని అంటాం కదా. ఇది మనకు ఈ పార్వతీదేవి ఇచ్చిన వరం. ఆషాఢంలో గోరింటాకు పెట్టుకుంటే కష్టాలు ఉండవని, అలాగే మనకి గర్భాశయ రోగాలు తొలగిపోతాయని చెప్తారు కదా. అది నిజం. అలాగే మన బాడీలో ఉష్ణం అంటే వేడిని తగ్గించే గుణం కూడా ఉంటుంది గోరింటాకుకి. మనం గోరింటాకు పెట్టుకున్నప్పుడు మన కాళ్ళకు చేతులకు పెట్టుకుంటే అంటే హీట్ అనేది పోతుంది అన్నట్టు. కొందరు బాడీలో హీట్ అనేది ఉంటుంది కదా, అది పోతుంది. కావున ప్రతి ఒక్కరు గోరింటాకు మొక్క అనేది సాక్షాత్తు పార్వతీదేవి రుద్రాంశతో జన్మించింది. కావున దీనివల్ల మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో అందరూ పెట్టుకోవాలి. నాకు తెలిసిన ఈ చిన్న ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాగే నాకు తెలిసిన చిన్న విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. కంపల్సరీ ఈ మాసంలో గోరింటాకు అనేది పెట్టుకోవాలి. ఆడవాళ్ళకి అందము, హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ షేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను మీ మౌనిక. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే మా పాప నేను పెట్టుకున్న గోరింటాకు ఎంత రెడ్గా అయ్యిందో చూసేయండి. థ్యాంక్ యూ.